హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేబీ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీగా బెండకాయ కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం. ఫస్ట్ మనం బెండకాయలను నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా చూసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి మనం సైడ్కి. అండ్ తర్వాతకి స్టవ్ పైన కడాయి పెట్టేసి ఓన్లీ బెండకాయలను మాత్రమే వేయాలి, ఆయిల్ అట్లా ఏమేయద్దు. ఇంకా వీటిని మనం కలుపుకోవాలి మొత్తం జిగురంతా పోయేదాకా. ఈ గ్యాప్లో మనం అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుందాం. ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా జిగురు లేకుండా ఉండేటట్టు చూసుకొని సైడ్కి పెట్టేసుకొని ఒక కడాయిలో మళ్ళీ ఆయిల్ పోసుకోవాలి. పోసుకొని దాంట్లో జీలకర్ర అట్లాగే ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. దీని తర్వాతకి మనం ఇందాక సైడ్కి తీసి పెట్టుకున్న బెండకాయలు అయితే వేసుకోవాలి. ఇంకా బెండకాయలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి బెండకాయలకు అంతా పట్టేటట్లు. దాని తర్వాతకి మనం టమాటోస్ అయితే కట్ చేసుకోవాలి. టమాటోస్ కట్ చేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత కారం అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని అవి కొంచెం కలిపేసి పచ్చివాసన పోయేలాక కొంచెం ఒక 1 మినిట్ అట్లా 1 మినిట్ అట్లా పెట్టేస్తే సరిపోద్ది. మళ్ళీ ఎక్కువైతే కారం అనేది మాడిపోద్ది. దాని తర్వాత కింద కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి. కొంచెం కలిపి టమాటా మగ్గేదాకా మనం అయితే మెల్లగా చిన్నగా సిమ్లో పెట్టేసి అయితే ఉడికించుకోవాలి. లాస్ట్లో ధనియాల పొడి, యాలకుల పొడి అండ్ గరం మసాలా వేసుకొని దింపేసుకుంటే మనకి ఈజీ అండ్ టేస్ట్ బెండకాయ కర్రీ అయితే రెడీ అవుతుంది. నేనైతే వాటర్ లేకుండా అయితే చేసిన, ఇట్లయితే చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.